కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వలవేస్తూ ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు. కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వీడిన నేతలకు గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వలసలు మొదలైనట్లుగా తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరుతారు అనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీలో బండ్లకు ప్రాధాన్యత దక్కలేదు. ఎందుకంటే బండ్లను ఇప్పుడు మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య వ్యతిరేకిస్తూ ఉన్నారు. గత ఎన్నికలలో సరితా తిరుపతయ్య బండ్లకు వ్యతిరేకంగా పోటీ చేసి 7,000 ఓట్లతో ఓడారు. నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడుతూ కూడా సరితా తిరుపతయ్య ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతల మీద దృష్టి పెట్టింది బీఆర్ఎస్. ఇక తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు కూడా ఇప్పుడు వలస నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎవరైతే వలస నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ వీడారో వాళ్ళందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారా ఏంటి? ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ హుకుం జారీ చేశారు, అంటే కొత్త పాత అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గతంలో పార్టీని వీడినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలి, వాళ్ళందరినీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవాలంటూ కూడా కేసీఆర్ హుకుం జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి అరుణ్ రమేష్ బీజేపీ పార్టీలో గతంలో ఆయన వెళ్ళినాడు. 2023లో ఎంపీగా పోటీ చేసినాడు బీజేపీ పార్టీ నుంచి. సో అక్కడ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల ప్రకారం సో బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ కానీ పెద్ద ఎత్తున అవకాశాలు లేవు, రాజకీయ అవకాశాలు లేవు. అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయని వాళ్ళు గ్రహించారు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎవరు వచ్చినా పార్టీలోకి తీసుకోండి, పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి అటు కేటీఆర్ కి హరీష్ రావుకి హుకుం జారీ చేశారు. సో దీనికి సంబంధించి అరుణ్ రమేష్ చేరారు. దాంతో పాటు ఇప్పటికే ఎమ్మెల్యేల పైన కూడా పెద్ద ఎత్తున ఏదైతే గతంలో గూడెం మహిపాల్ రెడ్డి బహిరంగంగానే చెప్పాడు, పటాన్చెరు ఎమ్మెల్యే. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయి పెద్ద తప్పు చేశాను, మున్సిపల్ ఎన్నికల సమయంలో మొత్తం కూడా బీఆర్ఎస్ వ్యక్తులనే గెలిపించాలి, బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటూ కూడా ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే 7 మందికి ఇప్పటికే స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈయనకు కూడా మనోహర్ రెడ్డికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తానంటే ఇప్పటికే కేటీఆర్ తో సంప్రదింపులు అయినట్టు తెలుస్తా ఉంది. అందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వెనకకు రావడానికి ముఖ్య కారణం ఏదైతే సరితా తిరుపతయ్య మాజీ జడ్పీ చైర్పర్సన్. సో ముఖ్యంగా ఆమె ఎన్నికల్లో గత 7,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది, సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆమెకు ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గం అది ఉమ్మడి మహబూబ్ నగర్ కాబట్టి ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధికార పోస్ట్ ఇవ్వని ఉన్నారు. సో ఇదంతా కూడా ఆయనకు కలిసి వచ్చే వ్యవహారంలా లేదు. ఎందుకంటే అక్కడ సరితా తిరుపతితో గొడవలు అవుతున్నాయి, చాలా విభేదాలు వస్తా ఉన్నాయి. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఎప్పుడైనా అఫీషియల్ గా మళ్ళీ అందరూ కలిసి ఒకేసారి ఆ కేసీఆర్ సమక్షంలో చేరుతారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ వ్యతిరేకత అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యతిరేకత మూలంగానే అందరూ కూడా పాత వాళ్ళు అంటే గెలిచిన వాళ్ళు కావచ్చు, అటు గెలవని వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ ఇష్యూ చూసుకుంటే జీవన్ రెడ్డి సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. పోయినటువంటి కడియం శ్రీహరి ఇప్పుడు వరంగల్లో ఆయన కూడా ఏ పార్టీలో ఉన్నారు అంటే నేను ఆ పార్టీలోనే ఉన్నాను అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా అంత డెవలప్మెంట్ లేదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అని గ్రహించి సో ఆ మాటలు మాట్లాడుతున్నారు. నిన్న దానం నాగేందర్ పరిస్థితుల్లో కూడా అదే ఉంది. ఏ పార్టీలో ఉన్నారంటే నేను కాంగ్రెస్ పార్టీలో కాదు, నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను అంటూ
చెప్పిన పరిస్థితి గతంలో నేను కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పాడు. సో మొత్తం కూడా అంటే సినారియో మారుతుంది. పొలిటికల్ రోజు రోజుకి పొలిటికల్ మొత్తం రాజకీయంగా పెద్ద ఎత్తున అన్ని పరిస్థితులు మారుతా ఉన్నాయి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది అంటూ కూడా ఒకవైపు చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే ఈ సొంత గూటికి చేరుకోవాలి అని అనుకునేటువంటి నేతలు, తిరిగి పార్టీలోకి చేరుకోవాలని అనుకుంటున్నటువంటి నేతలు కాంగ్రెస్ లో వెల్కమింగ్ గా లేకపోవటం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్లే మరలా తిరిగి వస్తున్నారు అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ చరిష్మా తగ్గుతుంది అని చెప్పి వస్తున్నారా? డెఫినెట్ గా దీంట్లో రెండు అంశాలను కనుక తీసుకుంటే, ఒకటి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ఏదైతే ఆరూర్ రమేష్ గతంలో 2023లో వెళ్ళారు, ఎక్కడ కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు గాని బీజేపీ నాయకులు గాని ఎవరు కూడా ఆయనని ఓన్ చేసుకోలేదు, పార్టీలో ఆయనని పెద్ద ఎత్తున ప్రోత్సహించలేదు. సో ఆయన దాంతో మళ్ళీ బీఆర్ఎస్ కు తన సొంత పార్టీకి వచ్చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి ఉంది. డీసీసీలతో పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. ఇక్కడ పటాన్ చెరువులో చూసుకుంటే దాదాపు మూడు దఫాలుగా గెలిచిన పరిస్థితి ఉంది. 5 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా గానీ పటాన్ చెరువు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, నీలం ముదిరాజ్ గౌడ్ కావచ్చు, సో వీళ్ళంతా దామోదర రాజనరసింహ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయనకు ఎక్కడ కూడా లీనియస్ లేదు అనే ముఖ్యంగా ఆ పట్టు అనేది కోల్పోతా ఉన్నారు. సో కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు రిఫరెన్స్ ఇవ్వట్లేదు, రిఫర్ చేయట్లేరు. ముఖ్యంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా చూడట్లేరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు చూడట్లేరు. సో ఇదంతా వ్యతిరేకత ఒకవైపు. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా ఏదైతే ఈ పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు, అలాగే 420 హామీలు, ఇవన్నీ కూడా నెరవేర్చడంలో అంటే వెనుకబడి ఉన్నది, చాలా వెనుకబడి ఉన్నది అంటూ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత యూరియా విషయంలో కావచ్చు, అలాగే ఈ ఏదైతే రైతు బంధు విషయంలో కావచ్చు, మొత్తం హామీల విషయంలో కావచ్చు, మహిళలకు సంబంధించి 2500 విషయంలో కావచ్చు, ఆ స్కూటీలు ఇవ్వడంలో కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిమేర ప్రజల్లో ఎంతో కొద్దిమేర అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కి 2 సంవత్సరాల్లోనే వచ్చింది అనేది నిర్ణయించుకున్నారు కొంతమంది. అందరికీ అందులో భాగంగానే ఈ బీఆర్ఎస్ లోకి రావడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆలోచించారో, కాంగ్రెస్ తో కలిసి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ మీద తీవ్ర అసంతృప్తి ఉంది బీఆర్ఎస్ లో. అయినప్పటికీ కూడా తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ నుంచి ఆదేశం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎస్, డెఫినెట్ గా ముఖ్యంగా కేసీఆర్ గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు పార్టీ కష్టంలో అంటే ఓడిపోయిన తర్వాత 2023లో ఓడిపోయిన తర్వాత ఎవరైతే పార్టీని వీడి బయటికి వెళ్తారో మళ్ళీ మనం 2029లో అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత పార్టీ వీడి వెళ్లిన వాళ్ళను మళ్ళీ తీసుకోరు అని హుకుం చేశారు. కానీ రాజకీయ పరిస్థితుల ప్రకారం, రాజకీయ ఎత్తుగడల ప్రకారం ప్రస్తుతం ఎవరైతే మళ్ళీ తిరిగి వస్తున్నారో వాళ్ళందరినీ ముఖ్యంగా కలుపుకొని వెళ్ళాలి అనేది, అంటే పార్టీ మళ్ళీ తిరిగి పునర్వైభవం కావాలంటే కలుపుకొని వెళ్ళాలి అనేది మళ్ళీ కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం కూడా ఏదైతే ఉద్యమకారులు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మండలాల స్థాయికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కొత్త పాత అనే తేడా లేకుండా పార్టీని ఒక అంటే తెలంగాణలో ఒకే ఒక పార్టీ బలంగా ఉంది, అది బీఆర్ఎస్ పార్టీ అనేది అలా చేయాలి అనే దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు గతంలో చేసినటువంటి కామెంట్ ను కూడా రాజకీయ పరిస్థితి పాకం అంటే బయటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకోకపోతే వ్యతిరేకత మళ్ళీ వస్తది. ఎందుకంటే పెద్ద ఎత్తున రాజకీయాలు మారుతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం డెవలప్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో అందరినీ కూడా ఎవరు పార్టీలోకి వస్తామన్నా వాళ్ళని తీసుకోవాలి, అందరూ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది కాబట్టి అన్నీ కూడా మనం దాన్ని పాజిటివ్ అంశాలుగా చేసుకోవాలంటూ హుకుం చేశారు. సో దీంట్లో భాగంగానే ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. కేసీఆర్ ఒకటే చెప్పారు, ఏదేమైనప్పటికీ వచ్చే ఎలక్షన్స్ లో ఈ మున్సిపాలిటీ అయినా వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో అయినా పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ క్యాడర్ బీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించుకోవాలి. దాంతో పాటు 2029లో గెలిపే ఎజెండాగా పనిచేయాలంటూ కూడా అందరికీ ఆదేశం అయితే చెప్పారు.
ఎస్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. స్టే విత్ us. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ హరీష్ రావు వలవేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఆదేశాలతో పార్టీ విన్న నేతలను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు కూడా ఇంకా సన్నద్ధంగా ఉన్నట్లు, అందుకని స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వలసలు పెరుగుతున్నట్లుగా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరతారు. కాంగ్రెస్లో తనకు అనుకున్నంతగా ఆహ్వానంగా లేకపోవడంతో కూడా అక్కడ తిరుగుబాటు ఎదురవడంతో కూడా ఇక తిరిగి సొంత గుడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం మొదలైంది.